ప్రైజ్ ద లార్డ్. అలసిన వారి ఊరడించు మాటలు సహోదరు భక్త్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. చనిపోయిన వాడు పాప విముక్తుడు. రోమా 6వ అధ్యాయం 7వ వచనం. మన ప్రాచీన స్వభావం మనకు చాలా కష్టము కలిగించును. మనము చెడిన అపవిత్రమైన దుర్మార్గ స్వభావము చేత ఎంతకాలము స్వాధీనపరచబడదామో అంతకాలము దైవిక జీవమును పొందలేము. కాబట్టి ఈ ప్రాచీన స్వభావమును వదిలించుకొని మార్గమును కనిపెట్టవలను. కానీ కష్టం ఎక్కడనగా మనలోనున్న మానవ స్వభావము ఎంత చెడినదో మనము గ్రహించలేము. అందుచేత మనము దాని నుండి విడుదల పొందవలనను ఆతురత లేక ఉందము. గ్యాంగ్రియన్ వంటి రోగములను వైద్యుల చేత బాగు చేయబడలేవు. కాలులో ఒక భాగంను గ్యాంగ్రియన్ వచ్చిన ఎడల ఆ భాగంను కోసి తీసివేయటం తప్ప వేరే నివారణ లేదు. మానవ స్వభావం బాగు చేయనంత చెడిపోయినదని దేవుడే బైబిల్లో స్పష్టంగా చెప్పుచున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. మానవ శక్తి ద్వారా అది మార్చబడదు. చాలామంది దానిని విద్య ద్వారా, సంఘ సంస్కరణ ద్వారా మార్చవలనని ప్రయత్నించరు, కానీ మార్చలేకపోయి. ఐశ్వర్యము కానీ, ఆస్తులు కానీ, ఉపవాసములు కానీ, వ్రతములు కానీ, దీర్ఘ ప్రార్థనలు కానీ మానవ హృదయమును మార్చలేవు. దానికి విరుగుడు ఏమనగా మానవుని ప్రాచీన స్వభావం మరణించవలను, మన పాప స్వభావం మరణించవలను. మనము వేరే విధముగా దాన్ని తొలగించుకొనలేము. అప్పుడే దేవుని జీవం మనలో ప్రవహించగలదు. అందుచేత యేసు ప్రభు మరణించవలసి వచ్చను. మనము మన పాపముకు చనిపోవునట్లు అతడు మరణించను. యేసు ప్రభు పాపము చేయలేదు. ఏ మానవుడు ఆయనపై దోషారోపణ చేయలేడు. ఆయన మాటల్లో కానీ క్రియల్లో కానీ నేరారోపణ చేయలేడు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడు, నిష్కలంకుడు. అదే సమయంలో గాలి తుఫాన్లను అణచి సముద్రమును నెమ్మదిపరచగలిగిన సర్వశక్తిమంతుడు. ఏ మానవుడు ఆయన మీద చెయ్యి వేయలేనంత శక్తిమంతుడు. అయినప్పటికీ క్రూరులు ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టి సిలువ వేసిరి. ఆయన పాపులను రక్షించుటకు మరణించను. మన పాపములకు రావాల్సిన శిక్షను తొలగించుటకు ఆయన మరణించను. మనము మన ప్రాచీన స్వభావమునకు మరణించుటకు సహాయపడే నూతన శక్తిని ఇచ్చుటకే ఆయన మరణించను. మనము నూతన శక్తిని ఇచ్చుటకు ఆయనను మరణించినని అనేకులు అర్థం చేసుకొనలేరు. మన పాపముల కొరకు మరణించినని నమ్ముదురు, కానీ మన స్వశక్తిని తీసివేయుటకు, మన శోధనలను జయించుటకు, మన స్వంత జ్ఞానంను ఉపయోగించుట దాన్ని తీసివేయటకే ఆయన మరణించను. మన స్వంత శక్తిని ఉపయోగించిన మరలా పాపంలో పడిపోవదు. ఆ విధంగా మనము ఎన్నడూ పాపం జయించలేము. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణశక్తిలోనికి తీసుకొని రావాలి. ఇదొక్కటే మార్గము.